విఎస్9 మీడియాకు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎడతెరిపి లేకుండా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి పరుగులు తీస్తోంది. మంగళవారం ఉదయం 9 గంటల సమయానికి 53 అడుగుల చేరువలో గోదావరి ఉధృతి ఉంది. 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేయనున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ఉగ్రరూపం దాల్చుతుంది. ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, తాళిపేరు తదితరుల ఉపనదుల వరద కూడా తోడవడంతో గోదావరికి వరద పోటెత్తిందని చెప్పొచ్చు. దీంతో మంగళవారం ఉదయానికి 53 అడుగులతో మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువైంది. అంతేకాకుండా భద్రాచలం, కూనవరం రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న కరకట్ట వద్ద రహదారిని ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు. ఇదిలా ఉంటే ఎగువన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద వరద నిలకడగా కొనసాగుతోంది. ఇటు తాళిపేరు, కిన్నెరసాని జలాశయాలలో జలకళ నిండుకుంది. అదేవిధంగా రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. గోదావరి వరద ప్రభావం ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చూస్తూనే ఉండండి తాజా అప్డేట్స్ కోసం విఎస్9 మీడియా.